నీకు ఒక లవర్ ఉంది, ఆ అమ్మాయితో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఆ అమ్మాయి బాగా ఇద్దరం లవర్స్. బానే ఉన్నారు, అక్కడ ఎంజాయ్ ఆ అమ్మాయి చేస్తున్నారు. నన్ను లవ్ చేస్తుంది, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తాను. ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫస్ట్ సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్, అవును, కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు. నాకు తెలియదు మేడం, నేను ఫ్రెండ్ గా చేస్తున్నాను. నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు, ఆవిడ love ఆవిడైతే లవ్ చేస్తుంది, చేస్తుంది. అది తెలుసు కూడా నువ్వు ఆ విషయాన్ని బయటికి పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్ను ఒక్కడనే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా? అవును మేడం, అలా సూపర్వైజర్ కదా పాపం, పిలిచిన వెంటనే అలా వాడుకున్న తర్వాత నేను కొద్దిగా ఆవిడ వాడేసుకుందా నిన్ను? వెరీ గుడ్. అలా జరిగాక బయటకు వచ్చి ఒకటయ్యాక నేను బయటకు వచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్. ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా, నేను ఎందుకు అలా ఇదే అయిపోయా, నా లవర్ బయటికి వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే. అవును సార్. ఫుడ్లో ఏదో కలిపింది వల్ల మీకు ఏం రియలైజ్ అవ్వలేదు, బయటకు వచ్చాక అక్కడ ఎవరు వేరే అమ్మాయి ఉందని రియలైజ్ అయ్యారు అంతే కదా. బయటకు వచ్చాక ఒక అమ్మాయి మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఇలా చేయడం తప్పు అనుకున్నా నేను. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఇంకా ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకోవడము, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, నేను నా పేరెంట్స్కి చెప్పడము, వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు? ఫస్ట్ అమ్మాయి దగ్గర. సర్లేండి, చెప్పండి. పెళ్ళి అయిపోయిందా? పెద్దల సమక్షంలో మంచి క్షేమంగా పెళ్ళి అయిపోయింది సార్. అలా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక రూమ్లో సరదాగా ఉండేవాళ్ళము. అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో, ఆ అమ్మాయి ఏదో బర్త్డే అమ్మాయి, నేను 1 month ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పింది అమ్మాయి. బాంబు పేల్చిందా? వెరీ గుడ్. ఇంకా అలా ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులు నువ్వు ఇలా నన్ను సీక్రెట్గా పెట్టి ఇది చేస్తున్నావు, ఇక చేసావు కదా, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పింది. ఎన్ని రోజులు ఏంటి మీరు వెళ్ళింది? ఒకటేసారి కదా బర్త్డేకి? ఒకటేసారి వెళ్ళాను నేను. అప్పుడప్పుడు మధ్యలో ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయి తోటి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది కదా, అమ్మాయితో పెళ్లి అయింది కదా మీ లవర్ తో. ఈ స్టోర్ వాళ్ళని ఎవరిని పిలవలేదా? లేదు, పెళ్ళి బాగా సీక్రెట్. విలేజ్ లో. బర్త్డేస్ కి పెళ్లిళ్ళకి పిలవరు, బట్ కూరలు పంచుకుందండి విలేజ్ లో మేడం. కేక్స్, కూరలు. విలేజ్ లో అయినా స్టోర్ లో సబార్డినేట్స్ ని ఎంప్లాయీస్ ని పిలుస్తారు కదండి మర్యాద పూర్వకంగా. మేము పిలవలేదు. మీరు పిలవలేదు ఎందుకంటే మీది దాగుడు మూతల దాంపత్యం కాబట్టి, అంతే కదా. అలా మ్యారేజ్ అయ్యాక సిటీకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని, సరే నీకు ఇప్పుడైతే తాలిబొట్టు కడతాను నేను. రెండో అమ్మాయికి ఎవరికి మీరు మనకి ఎవరికి తెలియకుండా. ఏం భయపెట్టింది ఈ అమ్మాయి మిమ్మల్ని? మీరు ఎందుకు అంత భయపడ్డారు? ఆ అమ్మాయి నేను సూసైడ్ చేసుకుంటాను, మీరు ఇలా చేశారు నన్ను, నా నేమ్ అంతా బ్యాడ్ చేస్తుంది పబ్లిక్ సిటీలో. మీరిద్దరు భార్యాభర్తలని ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి తెలుసా తెలీదా? ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి కూడా తెలియదు, పిలవల, సీక్రెట్ గా రూమ్ లో పెళ్లి చేసి. అది రెండో స్టోర్ మేడం. ఇప్పుడు పెళ్లి చేసుకునేది రెండో స్టోర్. ఫస్ట్ స్టోర్ వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం. తెలియదు. ఈ గుట్ట వాళ్ళకి తెలియదు, ఆ గుట్ట గుట్టి ఈ వీళ్ళకి తెలీదు. అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి ఉందని ఈ అమ్మాయికి తెలియదు. వెరీ గుడ్ నాన్న. ఇట్లా ఎంతకాలం మెయింటైన్ చేసావమ్మా? ఒక 4 years అయింది మేడం. 4 years నుంచి వీళ్ళిద్దరు. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి, నేను హాస్టల్లో ఉండేది, అమ్మాయి రెగ్యులర్ గా తీసుకొచ్చి ఒక రూమ్ లో. ఎవరు? ఫస్ట్ ఆవిడ. కదా, ఎలా మెయింటైన్ చేస్తావు 3-4 years? మార్నింగ్ డ్యూటీ అక్కడ, నైట్ డ్యూటీ ఇక్కడ, అలాగా షిఫ్ట్ ఏ రకంగా మేనేజ్ చేసేవాడివి అని? ఎలా పిల్లలు ఏమైనా ఉన్నారా? ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి సీక్రెట్ గా తాలుబొట్టుకుంటున్న అమ్మాయి ప్రెగ్నెంట్. అవును, అప్పుడే ప్రెగ్నెంట్. ఆ పిల్లోడు పుట్టేసి ఉంటారుగా. అమ్మాయి ప్రెగ్నెంట్ తీపిచ్చాను. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్, అక్కడ ప్రెగ్నెంట్ అంటే ఇబ్బంది కదా. సెకండ్ ఆవిడ నుంచి ఫస్ట్ ఆవిడ తీసేసాను. సెకండ్ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉందా? బాబా పాప? బాబు మేడం. సో ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు, సెకండ్ ఆమెకి మాత్రం బాబు. ఎంతమంది పిల్లలు ఇప్పటికి సెకండ్ ఆవిడకి? 2 పిల్లలు మేడం, పాప బాబు. ఈ 4 years లో 2 పిల్లలా? వెరీ గుడ్. ఫస్ట్ ఆవిడకి లేరు? లేదు ఒక మేడం. అబార్షన్ చేయించావా? ఎన్ని అబార్షన్స్ చేయించావు? 2 చేయించాను. 2 చేయించు. ఎందుకు అక్కడ అలాగా? అక్కడ అబార్షన్లు, ఇక్కడ పిల్లలు. చెరోకు పిల్లని కనొచ్చు కదా, అక్కడోటి ఇక్కడోటి, ఇద్దరికి సమన్యాయం అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూతురు అంటే అక్కడ కూతురు అంటే ఇబ్బంది కాదు సార్. పెంచలేవన్నమాట. నీ క్యాలిక్యులేషన్స్ మామూలుగా లేవు. లవ్ చేసింది మొదట అమ్మాయిని కదా, లెక్కలేసుకుంటావు పుస్తకంలో, అక్కడ కానీ ఎంత సిన్సియర్ గా చెప్తున్నారో. ఇంకా అన్ని 3 years మేనేజ్ అయ్యాం. అవును సార్. ఇంకా ఎన్ని రోజులు అనికేసి ఇలా నన్ను 4 గోడల మధ్యలో ఇలా పెడుతున్నావు నన్ను, మీ పేరెంట్స్ని పిలిపియండి, నా పేరెంట్లను కూడా నేను పిలిపిస్తాను, మనది ఇలా జరిగింది అని చెప్పేద్దాం మనము, అప్పుడు తర్వాత హ్యాపీగా ఉందాము అనికేసి అన్నది. ఫస్ట్ మ్యారేజ్ లవ్ చేసుకున్న అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నాను నేను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, మొదటి నుంచి బ్లాక్ మెయిలే కదా. పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏమన్నా నీ దగ్గర డబ్బు పెట్టడం కానీ, ఏదన్నా ఆ పిల్లలకి గోల్డ్ చేయడం కానీ, ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టడం అని బాగా విపరీతంగా టార్చర్ పెడుతుంది మేడం. ఆ టార్చర్కి తట్టుకోలేక ఇంకా తాను కూడా, నేను అలా డిపాజిట్ ఏమైనా బ్యాంకులో పెడతావు, లేదంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనికేసి అంటుంది. తన వల్ల చాలా
టార్చర్ ఇదైపోతున్నాం మేడం. నేను అసలు జాబ్ కూడా చేసుకోలేకపోతున్నా ఆ టార్చర్ వల్ల. ఇప్పుడు వరకు తప్పులు చేసావు. బుద్ధున్నోడు ఎవడైనా సిన్సియర్గా ఉన్న మొదటి భార్యతో పిల్లలు కంటాడు కానీ రెండో అమ్మాయి థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయితో పిల్లలు కనుకుంటూ పోతాడు. అసలు బుర్ర ఉందా నీకు? సర్లే, టార్చర్ అంటే ఏంటి? నేను సూసైడ్ చేసుకొని పోతున్నాను, ఈ పిల్లల్ని నీవే చూసేసుకో అనికేసి అందరికి చెప్పేద్దాం, ఎన్ని రోజులు అనికేసి ఇలా దాచిపెట్టుకోవడం బయటకు వస్తానంటది అంతే, పబ్లిక్ అవుతానంటది అంతే. అవును సార్. మరి అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఈ 4 years లో మీ ఈ రెండో అమ్మాయి ఎప్పుడు మీ పుట్టింటికి రావడం కానీ అట్లా ఏం చేయలేదా? మీ ఇంట్లో వాళ్ళతో కలవడం కానీ? లేదు మేడం. సో రెండో ఆమెను బాగా సీక్రెట్ గా పెట్టాడు మేడం. ఫస్ట్ ఆవిడకి పిల్లలు లేకుండా పిల్లలు చేశాడు. లేకుండా చేశాడు. ఇప్పుడు నీకు ఎవరు కావాలి ఇద్దర్లో? మా వైఫ్ కావాలి మేడం. ఇద్దర్లో ఏ ఇద్దరు wife? పిల్లలే కదండి, వైఫ్ కావాలంటే. మొదటి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాలి సార్. ఆవిడకి అసలు మరి పిల్లల్ని ఎందుకు కనిపెట్టలా? ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి, బంగారం మరి పెట్టాలి కదా అయ్యా పెట్టండి కన్నప్పుడు. ఏ ఫస్ట్ ఆవిడ అడగట్లేదు, ఎదురేస్తుందా ఏంటి నీకు? వైఫ్ కావాలంటే ఈవిడిని కూడా పెళ్లి చేసుకున్నావు కదా సీక్రెట్ గా ఈ రూమ్ లో. ఈవిడ సెకండ్ వైఫ్. సార్ ఇప్పుడు అంత శాలరీ లేదు కదా సార్ నాకు. మరి అది ముందే ఉండాలి లెక్క. అన్ని లెక్కలు వేసా కానీ ఆ లెక్క వేయలేదా? అప్పుడు స్టార్టింగ్ లో కూడా అంత శాలరీ ఉంటే కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఆ శాలరీ అయిపోగొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నా సార్. ఏంద్రా బాబు నువ్వు పెద్ద బాధితుడిలా మాట్లాడుతున్నావు. ఏదో విక్టిమ్ లాగా, వరద బాధితుడిలాగా సార్ టెన్షన్ వచ్చేస్తుందని చెప్పి ఏంటండి మీరు అంత తేలిగ్గా చెప్తున్నావు. ఇప్పుడు టెన్షన్ వస్తుందా నీకు? ఏం చేయమంటావు? వద్దు సార్, రెండో భార్య వద్దు నాకు. రెండో వద్దు, రెండో భార్యతో కన్నా పిల్లలు కూడా వద్దు. ఆవిడ్ని ఇంకా వదిలించుకోవాలని ఇక్కడికి వచ్చావు. అవును సార్. అంతేనా? ఫస్ట్ భార్య దగ్గరనే నేను సుఖంగా ఉంటాను సార్. ఆవిడ ఏం చేయాలి మరి? రెండో ఆవిడ ఏం చేయాలి? వదిలిచేయాలా రెండో ఆవిడ? మేము ఇక్కడ ఊరుకుంటుందా? నువ్వు వెళ్ళి కేకులు కట్ చేసి వస్తుంటే మేము ఇక్కడ పంచాయతీలు చేయాలా? సరే వాళ్ళని కూడా రమ్మానండి, నీకు భాగవతం వాళ్ళు ఏం చెప్తారు. సో వాళ్ళ సెకండ్ వైఫ్ ని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. శ్వేత గారు రండి. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. రండి అమ్మా. నమస్తే. వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు, పిలిచేస్తాను నేను. రాధ గారు రండి. సో ఇదండి మీకు ఒకరికొకరు ఇలా ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం అయింది మీకు? వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. మాకు ఇలా అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం ఎప్పుడు తెలుసు? తెలియదు మేడం. మీరు ఇప్పుడు ఫోన్ చేసి మాకు ఇలా రమ్మని చెప్తే మాకు తెలుసుంది. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పటివరకు అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసిందా మీకండి? నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసింది. తెలిసింది మేడం. అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది తెలుసా మీకు? మేము ఒక స్టోర్లో మేము అదే వర్క్ చేస్తున్నాం మేడం. ఫ్రెండ్ అయ్యా, మేము ఫ్రెండ్స్ అయ్యి అది ప్రేమగా మారింది. ఏమో అతను నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు మేడం. 3 నెలలకి కేక్ కట్ చేయించడానికి తీసుకెళ్ళామంటే ఎందుకు? సింగిల్ గా ఎవరిని బర్త్డే పార్టీకి ఎవరు లేరంట, అతను ఒకటే చీఫ్ గెస్ట్. ఎందుకమ్మా అట్లా సింగిల్ గా పిలిచావు 3 నెలలకి? ఏం చూసినమ్మావు అక్కడ? ఆల్రెడీ ఓ లవర్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా కదా. అతను గౌరవంగానే పెద్దవాళ్ళు పిలిచి పెళ్లి చేసుకున్నాడు. మేడం అతను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేనమ్మా? నువ్వు యూనిలాటరల్ గా అతన్ని గట్టిగా జుట్టు పట్టుకుని లాక్కుని రూమ్ లో పడేసి లవ్ చేసావంట, నిజమేనా? అది లేదు సార్, ఇట్లా వర్క్ చేసిన అట్లా ఫ్రెండ్స్ గా ఉండి అట్లా ప్రేమగా మారి. కాదమ్మా, ఇద్దరు ఐ లవ్ యూ అనుకున్నారా? నువ్వే ఐ లవ్ యూ అని చెప్పి అతను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి బలత్కరించావంట, అలా చెప్తున్నాడు అతను ఇక్కడ. ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇద్దరునా? ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. అలా చెప్తావే తమ్ముడు? ఆవిడ ఒక్కడే ప్రమేయం ఉన్నట్టు అబద్ధం ఆడతావే? లేదు సార్, నేను ప్రేమియలేదు సార్. నేను ఒక ఫ్రెండ్ గా చూశాను కానీ తనను వైఫ్ గా ఇలా చూస్తారు ఫ్రెండ్ గా చూడటం అంటే. రూమ్ లో ఏం జరిగింది అన్నది మాకు కావాలి. ఇద్దరిది కావాలనుకుని ఇద్దరు కలిసారంట కదా. ఆమె బలవంతంగా తీసుకెళ్ళిందండి, నన్ను ఒక్కడి చేత కేక్ కట్ చేయించిందని చెప్పి. ఒక అమ్మాయి రూమ్ కి పిలిచి ఏం చేస్తుందో నీకు తెలియదా? అంత శుద్ధపోసవా నువ్వు? మేడం నేను ఫ్రెండ్ గా వెళ్ళాను మేడం. నేను ఫ్రెండ్ గా వెళ్ళినాక కేక్ తినేసి యువతలకు రావాలా? నేను ఫ్రెండ్ మాత్రమే అని బ్యాజ్ అలా కాదు మేడం, ఒక సూపర్వైజర్ గా పిలుస్తుంది అనికేసి వెళ్ళాను స్టాఫ్ గా. వెళ్ళావా, కేక్ కటింగ్ అయిందా, కేక్ ముక్క తిన్నావా, బయటకు వచ్చావా, అంతే. అదే కదా చెయ్యాలి. మత్తులో అటా పడిపోయావా ఏంటి?